పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఎర్రోల శ్రీనివాస్ ఉన్నారు. అన్న ఎట్లా ఎట్లా చూస్తున్నారు దాడిని? నిజంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అయింది. 9 నెలల్లో అన్నీ అరాచకాలే, అంతా అప్రజాస్వామిక పాలన. అంటే ప్రజాస్వామ్యం అనేది కూని చేయబడుతుంది, ప్రజాస్వామ్యం అనేది చంపేస్తుండ్రు. అంటే ఒక మహిళకు రక్షణ లేదు, ఒక విద్యార్థికి రక్షణ లేదు, ఒక పౌరుడికి రక్షణ లేదు. టోటల్గా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధి కూడా ఈరోజు సెక్యూరిటీ లేదు, రక్షణ లేదని తేలిపోయింది. అంటే ఒక ఎమ్మెల్యే ఇంటి పైన, ఎమ్మెల్యే పైన దాడి చేస్తున్నారు అంటే అసలు ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజా పరిపాలన అంటే? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? గిందుకోసమా మా మీద దాడు చేయించడానికి, ప్రజల మీద దాడులు చేయించడానికి? రైతు రుణమాఫీ వస్తలేదని అడిగితే రైతు మీద దాడి, విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతురు అంటే విద్యార్థుల మీద దాడులు, లేదు మహిళలు నిలదీస్తే మహిళల మీద దాడులు. అసలు ఈ పార్టీ నాయకులు నిలదీస్తే అక్రమంగా కేసులు, సోషల్ మీడియాలో ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పోస్ట్ పెడితే, జర్నలిస్టులు మాట్లాడితే జర్నలిస్టులు క్వశ్చన్ చేస్తే జర్నలిస్టుల మీద కేసులు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? అంటే 8-9 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తిగా నిర్వీర్యమైంది. ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా రక్షణ లేదు, ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది లోపించింది. వెంటనే డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు బేసరితగా క్షమాపణ చెప్పాలి. ఇలా ఈ ఇంటిపైన దాడులు జరిగినాయి అంటే మా ఎమ్మెల్యేలను చంపాలని చూస్తుండ్రా? ఇలా మా నాయకులను చంపాలని చూస్తుండ్రా? ఏమైంది మీ పోలీసు? ఇదే పోలీసులు కదా, ఈ పోలీసుల వల్లనే దేశంలో నెంబర్ 1 పోలీసులుగా గుర్తింపు వచ్చింది కదా. మరి ఇలా పోలీసులు ఏం చేస్తుండ్రు? ఒక ప్రజాప్రతినిధి ఇంటిపైన దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు అనేది ప్రేక్షక పాత్ర. మీ పార్టీకి చెందిన కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇటు వస్తా అన్నాడు, రెచ్చగొట్టినందుకు ఆయనను కూడా అరెస్ట్ చేస్తే ఇంతవరకు రాపోదుగా, పోలీసులే దగ్గరుండి తీసుకొచ్చారని చెప్పేసి కూడా మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి కనసల్లలోనే జరుగుతూ ఉన్నది, పోలీసుల కనసల్లలోనే జరుగుతూ ఉన్నది. ఇలా పాడి కౌశిక్ రెడ్డి గారిని ఏమో హౌస్ అరెస్ట్ చేస్తారు. అంటే మీ పార్టీలో చేర్చుకున్నటువంటి ఎమ్మెల్యేకి ఏమో పోలీసు రక్షణ ఇచ్చి ఇలా ఇండ్ల మీదకి పంపుతున్నారంటే గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. 10 సంవత్సరాల కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి పరిపాలనలో మేము కనుక ఇలాంటి చిల్లర పని చేస్తే కాంగ్రెస్ పార్టీ క్యాడరు నామరూపాలు లేకుండా పోతుండే. మేము ఇట్లాంటి చిల్లర పనులు చేయలే, ప్రజల కోసం పనిచేసినాం, ప్రజా సమస్యల మీద మాట్లాడినాం, ప్రజల సమస్యలు తెలుసుకొని అభివృద్ధి కోసం పాటుపడ్డాం తప్ప ఈ అడ్డమైన పనులు, చిల్లర పనులు చేసి ఇండ్ల మీద దాడులు, మహిళల మీద దాడులు, మహిళల మీద అత్యాచారాలు, విద్యార్థుల మీద దాడులు, సోషల్ మీడియా పోస్టులు పెడితే దాడులు, జర్నలిస్టు అడిగితే దాడులు, ఈ చిల్లర పనుల కోసమా మిమ్మల్ని గెలిపించింది? 8 నెలల్లో మీరు ఇచ్చేటువంటి ప్రజలకు ఇచ్చేటువంటి. ఇప్పుడు గాంధీ మాట్లాడుతూ బీఆర్ఎస్తో నాకేం శత్రుత్వం లేదు, కేవలం పాడి కౌశిక్ రెడ్డితో నా ఫైటింగ్, పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు చేపట్టే కేసీఆర్కు చాలా మంది బీఆర్ఎస్ నుంచి దూరం అవుతున్నారని చెప్పేసి అరకపూడి గాంధీ ఆరోపిస్తున్నారు. అసలు గాంధీ పేరు పెట్టుకున్నాడు, గాడిసే పనులు చేస్తుండు. నీ పేరులేమో గాంధీ ఉంది, నీ విధానము నువ్వు చేసేదానిలేమో గాడిసే పనులు ఉన్నాయి. ఇదేనా నీ పేరులో ఉన్నటువంటి గాంధీ పేరు? ఇలా మా కేసీఆర్ భిక్ష వల్ల, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ భిక్ష వల్ల 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాయి. వీళ్ళు ఎందుకు పోయినావు? ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు చెప్పు, సమాధానం చెప్పు. నీకు నిజంగా దమ్ముంటే ఇలా మీ పార్టీలో, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఇలా కిరణ్ కుమార్ రేవంత్ రెడ్డి కోసం మాట్లాడుతున్నారు కదా, నిజంగా నీకు చిత్తశుద్ధి దమ్ముంటే కారు గుర్తు పైన, గులాబీ జెండా పైన గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు ఏ పార్టీలో అన్నావో, ఏ పక్షంలోనే ఉన్నానో అది కాంగ్రెస్ కండువా, దేవుని కండువా అని చెప్తున్నారు కదా. ఇలా నిజంగానే కాంగ్రెస్ చేరలేదంటే ఇలా టీఆర్ఎస్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు గుండాలేమో అక్కడ ఉన్నారు. ఇలా మేము ఉన్నాం ఇక్కడ రా, నీకు చిత్తశుద్ధి దమ్ము ఉంటే ఇక్కడ రా. ఒక ఎమ్మెల్యే అనేటోడు భాష అమనాభూతులు తిడతాడు. అంటే ఎమ్మెల్యే నువ్వు రెచ్చగొట్టే విధంగా ఎమ్మెల్యే ఇంటికి వచ్చి, నేను నీ ఇంటికి వచ్చిన రా చూసుకుంటా, ఇది సినిమానా? సమరసింహారెడ్డి సినిమానా ఇది? నీ ఇంటికి వచ్చినా, నీ నట్టించుకొచ్చినా, నీ గేటు ముంగట్లు నిలబడ్డా, నీ ఇళ్ళ ముంగట్లు నిలబడ్డా, దమ్ముంటే చూసుకుందా? ఇదేనా కాంగ్రెస్ పార్టీ పరిపాలన నేర్పించేది విధానాలు? ఎమ్మెల్యేలు ఇళ్ళ మీద దోలి రండిగా చూసుకుందాం, బట్టలు ఇప్పేసిన, తొడలు కొట్టిన, మెడలు దింపిన, అంటే ఇంతకంటే చిల్లర ఏం లేదు. ప్రజలు నిస్సుగ్గుగా నవ్వుతూ ఉన్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి మేము అడుగుతూ ఉన్నాం, ఆనాడు ఎవరైతే ఎమ్మెల్యేలు రాజీనామా చేయని ఎమ్మెల్యేలను
వాళ్ళ ఇండ్ల కూడా సాగు దప్పులు కొట్టమని చెప్పిండ్రు. వాళ్ళ ఇంటి పిచ్చి కుక్కల ఎట్లయితే స్వైర విహారం చేస్తాయో పిచ్చి కుక్కలను తరిమినట్టు తరమాలని చెప్పిండ్రు. ఇలా నియోజకవర్గ ప్రజలు తరిమే రోజు వచ్చింది, గుర్తుపెట్టుకోర్రి. ఇలా ఒక్కరోజు మా మీద దాడులు చేసి పైశాచిక ఆనందం పొంది నేనేమంటున్నా, మేము దాడులు ప్రోత్సహించలే, ప్రజలకు అన్నీ చూస్తూ ఉన్నారు, ఓటర్లే చూస్తూ ఉన్నారు. మేము అనుకుంటే 10 సంవత్సరాల్లో ఒక్కడు కూడా మిగిలిపోవు అంటున్నా నేను. మేమేమంటున్నాం, మాకు ఇట్లాంటి చిల్లర పనులు తెలియదు. మేము అనుకుంటే ఈ 10 ఏళ్ళలో ఎవడు మిగిలిపోవు. ప్రజలే న్యాయ నిర్ణేతలు, ఓటర్లు వేసి గెలిపించినటువంటి అతిపెద్ద నియోజకవర్గం. ఓటర్లు అనుకుంటే ఎవడెంతండి, మహామహులు కూలిపోయినరు, నువ్వెంతండి, విషాదం ఎంత అంటే. ఇలా వానపాముల చుట్టుకొని పన్నోళ్ళు కూడా ఇలా నాగుపాములు అయి బుసలు కొడుతుండ్రు. ఇలా కాంగ్రెస్ పార్టీ పవర్ అండదండలు చూసుకొని వీళ్ళందరూ కూడా నాగుపాములై బుస కొడుతున్నారు. ఇవన్నిటికీ చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇలా మా ఎమ్మెల్యేనేమో హౌస్ అరెస్ట్ చేసిండ్రు, ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేనేమో ఇలా పోలీసుల సెక్యూరిటీతో ఇళ్ళ మీద దాడులు చేసి ఇది ప్రజలందరూ గమనించాలి. అంటే నేను ప్రతిపక్షంలోనే, అందుకే నాకు పిఎస్సి చైర్మన్ కూడా వచ్చిందని చెప్పేసి అరకపూడి గాంధీ చెప్తున్నారు కదా. ప్రతిపక్షంలో ఉంటే నీ ఇంటి మీద నువ్వెట్టు దట్టడం సిగ్గుందా, సెన్స్ ఉందా? నీ పార్టీ లీడర్ మీద నువ్వే దాడి చేయించుకుంటున్నావా? మరి నిజంగా చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ వాళ్ళందరూ ఈడున్నారు, కండవ కప్పుకో, టీఆర్ఎస్ కండవ కప్పుకో వచ్చి. నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే కండవ కప్పుకో, మాతో నిలవాడు. ఇదన్నీ చిల్లర పనులు, చిల్లర రాజకీయం. ముఖ్యమంత్రి గారు బేషరతుగా వీటిపైన స్పందించాలి. డీజీపీ గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ ఘటనకు కారకులైనటువంటి ఏసీపీ, సిఐ, ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. డెఫినెట్గా మా కార్యాచరణ ఉంటుంది. ఈ దాడికి సంబంధించి మేము ప్రతి దాడి చేయబోము, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కేవలం ఆ రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో ఇదంతా జరిగింది. అరకపూడి గాంధీకి హెల్ప్ చేశారో, కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ చేశారో వాళ్ళందరినీ ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. డీజీపీ బేషరతుగా తెలంగాణ ప్రజలకు సంబంధించి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎర్రోల శ్రీనివాస్ కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.